అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది? ఈ బ్యాంక్ అకౌంట్స్ నుంచి క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కార్డ్ ఎన్నో ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ అయింది. చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, సో ఇది చెప్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది అన్నది. ట్రాన్సాక్షన్స్ ఎన్ని క్రెడిట్ అయినాయో చూస్తే అక్కడ 99,99,99,99 ఎండే అవ్వట్లేదు. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎక్కడ ల్యాక్ ఉన్నది మొత్తం సిస్టమ్ లో. వాళ్ళకి ఇమీడియట్ బ్యాంక్ సపోర్ట్ దొరకట్లేదని చెప్తున్నారు. అండ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్బీఐ? హౌ వాజ్ ఫ్యామిలీస్ రియాక్షన్? నన్ను నేనే ఎన్నో క్వశ్చన్స్ అడిగాను. సో ఆబ్వియస్లీ అందరూ అడిగే క్వశ్చన్స్ ఇలాంటివే నాకు. మన రోజు పేపర్లోని టీవీలోని మన చుట్టూ జరుగుతున్న వేరే స్కామ్స్ గురించి చదవడం కానీ చూడడం కానీ జరుగుతూ ఉంటుంది కదా. అండ్ ఈవెన్ మన ఛానల్లో కూడా మీకు వేరే స్కామ్స్ రిలేటెడ్గా నేను అవేర్నెస్ అయితే చాలాసార్లు క్రియేట్ చేయడానికి ప్రయత్నించాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ స్కామ్స్ రిలేటెడ్ నేను చదివి చూసిన తర్వాత నాకు ఒక ఫీలింగ్ ఉండేది ఏంటంటే ఈ స్కామ్స్ రిలేటెడ్గా నాకు చాలా వరకు క్లారిటీ ఉన్నదని. కానీ రీసెంట్గా వన్ ఆఫ్ మై ఓల్డెస్ట్ కలీగ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ స్కామ్ జరిగినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే మనం చూసింది చదివింది ఏదైతే ఉన్నదో అది కొంచెమే. ఈ స్కామ్స్టర్స్ యాక్చువల్లీ చేసే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో మనల్ని ఒక ట్రాప్లోకి తీసుకెళ్లే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో విచ్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. దీస్ పీపుల్ ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ అన్నమాట. అంటే మనకి ఏదైతే జనరలీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈ స్కామ్స్ రిలేటెడ్ తెలుసుకున్న వాళ్ళకి, మనకి ఈ స్కామ్స్ రిలేటెడ్గా అవగాహన ఉన్నది కాబట్టి మనల్ని ఎవరు మోసం చేయడం కష్టం, ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటాం అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఈ స్కామ్స్టర్స్ ఎంత తెలివైన వాళ్ళంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా బుట్టలో వేయగలరు. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే ఒక లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ షీఈ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఏ డెకేడ్ ప్లస్. ఆవిడ చాలా తెలివైన, ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ వీటి రిలేటెడ్గా చాలా అవేర్నెస్ ఉన్నది. అలాంటి ఆవిడనే వాళ్ళు మోసం చేసి ఆవిడ డబ్బులు అయితే కొట్టేయగలిగారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆవిడతో డిస్కస్ చేసినప్పుడు మొత్తం ప్రాసెస్ విన్నాక నేనైతే షాక్ అయ్యాను. ఇంకొక విషయం నా నుంచి ఇది స్మాల్ రిక్వెస్ట్, జనరలీ ఎవరు కూడా వాళ్ళు మోసపోయామని చెప్పి బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అది కూడా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి వాళ్ళు దాని గురించి చెప్పడానికి ఇష్టపడరు. అందులోని ఫీమేల్ రావడం అన్నది వీ నీడ్ టు అప్రిషియేట్. శీతల్ దేశాయ్ గారు యాక్చువల్లీ నాలా కొంతమంది అయినా మోసపోకుండా సేవ్ అవుతారని చెప్పి ఆవిడ వచ్చి మొత్తం ప్రాసెస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అప్రిషియేట్ చేయగలిగితే ఫైన్, బట్ అప్రిషియేట్ చేయలేకపోయినా కూడా డోంట్ జడ్జ్ హర్. మీరు ఇలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది అని చెప్పి మాత్రం డోంట్ జస్ట్ సింప్లీ కామెంట్స్ అయితే పాస్ చేయకండి. అదొకటి నా రిక్వెస్ట్. మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తం ప్లే చేస్తాను, వీడియోని చివరి వరకు చూడండి. సో దట్ మీకు యాక్చువల్లీ స్కామ్ రిలేటెడ్గా తెలియడం మాత్రమే కాదు, యాక్చువల్లీ బ్యాంకర్స్ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు, బ్యాంక్స్లో ఏం జరుగుతుంది మీకు మొత్తం తెలుస్తుంది. ఆవిడ జస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మాత్రమే కాకుండా అక్కడితో ఆకుండా ఇంకా బియాండ్ కూడా వర్క్ చేస్తారు, ఇంకా వర్క్ చేస్తున్నారు కూడా. సో ఏదైతే ఆవిడ చేసిన మొత్తం ప్రాసెస్ ఉన్నదో దాని రిలేటెడ్గా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తూ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో దట్ యూట్యూబ్ ఇంకొంతమంది చూపిస్తుంది, ఇంకొంతమంది ఇలాంటి స్కామ్కి బలవ్వకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసినట్టయితే ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు అవుతుంది. హాయ్ శీతల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే చాలా వరకు ఏ విక్టిము బయటికి చెప్పుకోవడానికి అయితే ఇష్టపడరు. ఎందుకంటే నోబడీ వాంట్స్ టు లుక్ ఇన్ఫీరియర్. అండ్ దట్ టు మీలాంటి వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ నోన్, అంటే చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు నాకు తెలిసినంత వరకు మీరు. సో అలాంటిది మీ కేసులో ఇలా జరగడం ఇట్ వాజ్ షాకర్ టు మీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ టైంలో మీరు బయటకు వచ్చి ఎంతో కొంతమంది ఈ వీడియో చూసిన వాళ్ళు సేవ్ అవుతారని చెప్పి బయటకు వచ్చారు చూడండి. థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే ఇట్ నీడ్ లాట్ ఆఫ్ కరేజ్ ఫర్ దట్. ఇంకోటి అసలు ఎలా అయిందన్నది మీరు నెరేట్ చేసినట్టయితే నేను వ్యూవర్స్ నేను చాలాసార్లు ఇలాంటి స్కామ్స్ గురించి అయితే మాట్లాడుతుంటాను, కానీ ఒక విక్టిమ్ దగ్గర నుంచి విన్నట్టయితే వాళ్ళకు కూడా అసలు ఏం జరిగింది ఆ రోజు, అండ్ దట్టు వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ పీపుల్ని వాళ్ళు మోసం చేయగలిగారంటే వాళ్ళు ఎలా ఉన్నారు, పర్ఫెక్ట్లీ ట్రైన్ పీపుల్ ఉంటారు. సో అది చాలామంది వీడియో చూసినప్పుడు అనుకుంటారు, అరే ఏముంది నేను చాలా తెలివైనోని, నాకేం పోస్ట్మార్టం అంటారు దాన్ని. సో దాని తర్వాత నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తుంటే చాలామంది ఇలా చేయాల్సింది, అది అడగాల్సింది, ఇదెందుకు చెప్పావు, అదెందుకు అడిగావు, ఇదెందుకు అడగలేదు. సిట్టింగ్ ఆఫ్టర్ దట్ అండ్ డూయింగ్ పోస్ట్ మార్టం ఇస్ వెరీ ఈజీ. బట్ ఆ టైంలోనే ఇట్ వాస్ ఆ మూమెంట్లో టోటలీ క్యాప్చర్ చేసేస్తారు మొత్తం. కరెక్ట్. అండ్ దట్టు అజాగ్రత్తగా ఉండి కేర్లెస్గా ఉంటే వేరు, అంటే అవేర్నెస్ లేకుండా. బట్ యు ఆర్
మీ అవేర్నెస్ అది చాలా హై లెవెల్లో ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటారు నువ్వు. సో అలాంటిది ఇఫ్ దే కుడ్ ఏబుల్ టు డూ ఇట్, ఐ థింక్ ఈ వీడియో చాలా మంది హౌస్ వైఫ్స్ చూడొచ్చు, రిటైర్డ్ పీపుల్ చూడొచ్చు, ఆర్ ఐటీలో వర్క్ చేసిన వాళ్ళు చూడొచ్చు, ఆర్ చిన్న చిన్న జాబులు చేసిన వాళ్ళు, ఎంటర్ప్రెనర్స్ ఎవరైనా చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ కింద అయితే ఉంటుంది. సో మీరు అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది మొత్తం కొంచెం డీటెయిల్గా చెప్పినట్టయితే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇలాంటి ఎవరైనా వాళ్ళ మీద అటెంప్ట్ చేసినా కూడా ఏదో టైంలో వాళ్ళు అక్కడి నుంచి బయటపడడానికైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సాయి గారు మొత్తం చెప్తాను ఇన్ డీటెయిల్. నాకు ఎటువంటి ఇబ్బంది కానీ హెసిటేషన్ కానీ ఏమీ లేదు. ఐ విల్ షేర్ ద ఎంటైర్ ఇన్సిడెంట్ విత్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫెడెక్స్ నుంచి, ఫెడెక్స్ ప్యాకేజెస్ కన్సైన్మెంట్స్ మనకు పంపిస్తారు, కొరియర్ కంపెనీ. అందులోంచి ఒక అతను ఆయన ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాడు, రామ్మోహన్ అని పేరు అని చెప్పి, మేడం మీది ఒక ప్యాకేజ్ తైవాన్కి మీరు ముంబై అడ్రస్ నుంచి తైవాన్ అడ్రస్కి పంపించారా అని అడిగాడు. అన్నోన్ నంబర్, కానీ ఫెడెక్స్ అని చెప్పేసరికి నాకు ఎప్పుడు కొరియర్ కంపెనీ నుంచి రెగ్యులర్గా మీదేమైనా ప్యాకేజ్ ఉందా, అమెజాన్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్యాకేజెస్ మనం ఫ్యామిలీ మెంబర్స్ కానీ పంపిస్తూ ఉంటాం, అలాంటి కాల్ అనుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలెడ్జ్ చేశాను ఆ పర్సన్ని. ఓకే ఫెడెక్స్ అంటే ఓకే, కాల్ అంటే మేబీ సంథింగ్ ఏమని చెప్పాలనుకుంటున్నాడు, నా ప్యాకేజ్ ఏమైనా ఉంది, సమ్ మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు అనుకున్నాను. ప్యాకేజ్ మీరు ముంబై నుంచి తైవాన్కి పంపించారా అని అడిగాడు. నేనేం తైవాన్కి పంపించలేదు, నాకు అక్కడ ఎవరు తెలియదు, పేరేంటి, ఏ పేరు మీద ఉంది అని అడిగితే ఏదో చైనీస్ పేరు ఏదో చెప్పాడు, జాంగ్లిన్ అని. సో మీ ముంబై, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముంబైలో ఉండను, నేను హైదరాబాద్లో ఉంటాను, ముంబై నుంచి నేను తైవాన్కి పంపించడం ఏంటి, అలాంటిది అయితే ఏం లేదు అంటే ఇమీడియట్ దానికి ఒక రిప్లై ఇచ్చాడు. అదేంటి మరి మీ ఆధార్ కార్డ్ ఉంది ఇక్కడ, మీ ఆధార్ కార్డ్ నంబర్ ఉంది, ఈ ఐడెంటిటీతోని పంపించడం జరిగింది. ఎగ్జాక్ట్ ఆధార్ నెంబర్ చెప్పారండి? సేమ్ చెప్పాడు. ఓకే, అదేంటి అలా, హౌస్ దట్ పాసిబుల్ అన్నాను. లేదు ఇదైతే నా ప్యాకేజ్ కాదు అని కన్ఫర్మ్ చేశాను వాళ్ళకి. మరి మీరేం చేయాలనుకుంటున్నారా, మీ ఐడెంటిటీ ఎవరైనా మిస్యూజ్ చేస్తే మీరు ఏం చేస్తారు? నేను కంప్లైంట్ చేస్తాను. మరి నేను హెల్ప్ చేస్తాను మీకు, మా దగ్గర ఇలాంటి కేసెస్ వస్తాయి, వచ్చినప్పుడు అవి ఏం చేస్తాం మేము, డైరెక్ట్ కాల్ కనెక్ట్ చేస్తాం మీకు, సో డైరెక్ట్ ముంబై పోలీస్కి కనెక్ట్ చేస్తే మీరు అక్కడ చెప్పచ్చు. ఓకే చేస్తాను అన్నాను. సో మీరు ఫస్ట్ ఒక పెన్ను పేపరు, ఒక డైరీ కానీ పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి, నేను మొత్తం డీటెయిల్స్ చెప్తాను అన్నాను. అంత డీటెయిల్స్ ఇస్తున్నాడు అంటే నాకు అసలు డౌట్ అనేది ఏం రాలేదు. తీసుకొని నోట్ చేసుకుంటున్నా. ప్యాకేజ్ ఫ్రామ్ అండ్ టు అడ్రస్ చెప్పాడు, కన్సైన్మెంట్ నంబర్ ఇచ్చాడు, కాంటెంట్స్ ఆఫ్ ద కన్సైన్మెంట్ ఏమేమి ఉన్నాయి కన్సైన్మెంట్లో చెప్పాడు. ఆ కాంటెంట్స్ వినేసరికి నాకు ఇంకా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటి దాంట్లో క్రెడిట్ కార్డ్స్, ఎక్స్పైర్డ్ క్రెడిట్ కార్డ్స్, పాస్పోర్ట్స్, ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్స్, ఎండిఎంఏ అంట. ఎండిఎంఏ ఏంటో కూడా నాకు తెలియదు ఆ కాల్ వచ్చే వరకు. ఇట్స్ అ షార్ట్ ఫార్మ్ ఆఫ్ సమ్ డ్రగ్ పేరు అది. సమ్ క్లోత్స్, ల్యాప్టాప్, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. మాకు డౌట్ వచ్చి మేము సీజ్ చేసేసాము. పోలీస్ హ్యాస్ సీజ్ దిస్ ప్యాకేజ్. అందుకే ఈ ప్యాకేజ్ మా దగ్గర ఉంది. ఇంత సీరియస్ ఒఫెన్స్ ఇట్లా జరుగుతుంది మీ ఐడితోని, మీ ఆధార్ కార్డ్తోని, మరి మీరేమైనా కంప్లైంట్ రేజ్ చేయాలనుకుంటున్నారా అంటే నేను అసలు సంకోచం లేకుండా ఎస్ అని చెప్పేశాను. కంప్లైంటే కాబట్టి కరెక్ట్. అసలు నీ పేరేంటి బాబు, నీ ఐడి ఏంటి, నువ్వు అసలు ఫెడెక్స్ ఎంప్లాయీ అని నేను వాళ్ళు ఎలా నమ్ముతారు, మీరు కాల్ చేసి నేను వాళ్ళకి చెప్పడం ఏంటి, నా ఎంప్లాయీ ఐడి కూడా రాసుకోండి అని చెప్పి ఎంప్లాయీ ఐడి కూడా ఇచ్చాడు. సో దట్ అది రియల్ అనిపించడానికి. సో ఆ డీటెయిల్స్ తీసుకొని నేను నోట్ చేసుకొని ఇంకా నేను కనెక్ట్ చేస్తున్నా అని చెప్పి కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేయగానే అవతల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అని చెప్పి, హలో గుడ్ మార్నింగ్ ఎన్సీబీ, ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పారు. దానికి నేను చెప్పాను ఇలా జరిగింది, ఫెడెక్స్ వాళ్ళు నాకు కాల్ చేశారు, ఇవి డీటెయిల్స్ మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు, మీకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మీ దగ్గర నుంచి నేను పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంట అది నేను తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. సో దట్ నా మీద ఏమి ప్రూఫ్ దట్ నా ఐఎమ్ ఇన్నోసెంట్ అని, ఇలా నా మీద కేసు ఉండదు అని చెప్పి వాళ్ళు నన్ను ఎడ్యుకేట్ చేశారు. ఇది విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను, ఇది విషయం జరిగింది ఇలాగా. సో అవును మీ ఆధార్ కార్డ్ మాకు ఇచ్చారు, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము,
నెక్స్ట్ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పడం స్టార్ట్ చేశారు. ఎవరో పోలీస్ ఎవరైతే కాల్ చేశారు, ఆయన ప్రదీప్ సావంత్ ఎన్సీబీ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు నన్ను. చేసి కాస్త ఒక 2 minutes వినండి నా మాటలు, దాని తర్వాత నేను చెప్పినట్టు మీరు కోఆపరేట్ చేస్తే మీకు ఇన్వెస్టిగేషన్ తొందర పూర్తయిపోతుంది, మీరు ఫ్రీ అయిపోతారు. ఏం చెప్పాడు, మీ ఐడితోనే more than 30 అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి, బ్యాంక్ అకౌంట్స్. ఈ బ్యాంక్ అకౌంట్స్ నుంచి క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మీ ఆధార్ కార్డ్ ఎన్నో ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ అయింది. ఫస్ట్ దీనికోసం ఇంకా ఫర్దర్ మాట్లాడాలంటే ఫోన్లో కాదు, ఫేస్ టైం చేయాలి అన్నారు. అంటే ఎట్లా, వాట్ ఈస్ ద మోడ్ అని అడిగాను, ఎలా చేసుకోవాలి. స్కైప్ ఉందా మీ దగ్గర అడిగారు. నా దగ్గర ఏం స్కైప్ లేదు, నా దగ్గర గూగుల్ టీమ్స్ ఉంది, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది, అందులోంచి చేద్దాం నా దగ్గర ఉంది. లేదు అందులోంచి జరగవు, ముంబై పోలీస్కి ఇవన్నీ వీడియో రికార్డింగ్ కానీ మీ వాయిస్ రికార్డింగ్ కానీ ఇదంతా మీ స్టేట్మెంట్ తీసుకునేది ఓన్లీ త్రూ స్కైప్, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం మేము. లేదు నా దగ్గర లేదు, వేరే ఆప్షన్ ఏంటి అంటే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీరు ముంబై పోలీస్కి ఇమీడియట్లీ ఫ్లైట్ టికెట్ తీసుకొని రావాల్సి ఉంటుంది అన్నారు. సో భయపెట్టారు, ఎందుకంటే ఇన్స్టాల్ చేస్తామని. అంటే ముంబై రావాలంటే మనం ఇప్పుడు ఎలా అవుతుంది అని చెప్పి అనుకుంటాం కాబట్టి. సో ఇమీడియట్ నేను ప్యానిక్ అయిపోయాను. ముంబైకి వెళ్ళి రిజాల్వ్ చేసే వరకు కూడా ఇంకేమీ జరుగుతాయి, ఇమీడియట్ ఇప్పుడు ఇక్కడే నుంచే రిపోర్ట్ చేయొచ్చు అనే ఆప్షన్ చెప్తున్నారు కాబట్టి నా ఇంటెన్షన్ ఏంటి, తొందరగా రిపోర్ట్ చేసి నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేస్తే నేను దీని నుంచి బయటపడతాను అనేసి నా ఇంటెన్షన్ వాజ్ దాట్. సరే స్కైప్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ చెప్పారు. ప్లే స్టోర్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేయండి, దాంట్లో ఈ ఐడి ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. నేను స్కైప్ డౌన్లోడ్ చేయగానే అక్కడ నుంచి కాల్ రిక్వెస్ట్ వచ్చింది, వీడియో కాల్ రిక్వెస్ట్. కెమెరా ఆన్ పెట్టండి, మీ వాయిస్ ఇంకా కెమెరా ఆన్ చేసుకోండి అన్నారు. మరి నాకు అవతల ఎవరు కనపడట్లేదు కదా అని అడిగాను. ఇది సెక్యూరిటీ రీజన్స్ వీ కెనాట్, మేము చేయలేము ఆన్, మీది మాత్రమే ఆన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా జవాబు చెప్పండి, మీరు వింటూ ఉండండి, మీ సైడ్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ మేము అడిగినా మీరు ప్రొవైడ్ చేయాలి, మీరు సపోర్ట్ చేస్తే ఇది తొందరగా రిజాల్వ్ అయిపోతుంది, మీరు ఫ్రీ అయిపోతారు. డౌన్లోడ్ చేసి ఓకే అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు చెప్పాను. నా దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పాను, మా ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు చెప్పాను, బ్యాంక్ బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి, ఎగ్జాక్ట్ డెసిమల్తో సహా చెప్పాలి అన్నారు. అప్పటికప్పుడే నేను అకౌంట్ ఓపెన్ చేసి మా హస్బెండ్వి, నావి, మా మదర్వి. మీకు ఈ టైంలో ఎక్కడ డౌట్ రాలేదా శీతల్? డౌట్ వచ్చే స్కోప్ లేదు, బికాజ్ నా ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇన్నోసెంట్ అని నేను ప్రూవ్ చేయడానికి నేను ప్రతి ఒక్క ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను. బికాజ్ యూ వర్క్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ, జనరలీ నార్మల్గా మనకు తెలుస్తుంది ఇలాంటివి జరుగుతాయని. సో ఇందులో నేను ఉట్టి అమౌంటే కదా చెప్పేది. సో నాకు అక్కడ అమౌంట్ చెప్పడంలో ఏమీ హామ్ అనిపించలేదు. ఓన్లీ ఐ హ్యావ్ టు టెల్ ద అమౌంట్. అప్పటిదాకా బికాజ్ ఇంకా స్కామింగ్ ఇంకా ప్రాసెస్లో స్టార్ట్ కాలేదు, అక్కడి దాకా నేను నమ్ముకుంటూనే వచ్చాను. సో అమౌంట్స్ చెప్పాను, అమౌంట్ ఇంత ఉంది, ఇది ఉంది, ఇంకేమున్నాయి, ఎఫ్డీలు ఉన్నాయా, ఇంకెక్కడెక్కడ పెట్టారు మీరు అమౌంట్స్, లేదు ఎఫ్డీలు ఉన్నాయి, మొన్ననే నేను దాన్ని బ్రేక్ చేసి నేను ఇన్వెస్ట్మెంట్స్ చేసేసాను అని చెప్పాను. నెక్స్ట్ లాస్ట్ 2 yearsలో మీరు ఎక్కడెక్కడైనా ట్రావెల్ చేశారా, మీరు ఎక్కడెక్కడ మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేశారు, మీకు ఇవన్నీ అడుగుతుంటే మధ్యలో ఒకసారి వచ్చింది, సార్ ఒక్క నిమిషం మీరు అడుగుతున్నారు కానీ ఒక్కసారి మీరెవరో కూడా మీ ఐడెంటిటీ ఏంటో కూడా ప్లీజ్ డోంట్ మైండ్ అని భయపడుకుంటూ అడిగాను. వెంటనే స్కైప్లో నాకు ఐడి పంపించారు, ప్రదీప్ సావంత్ అనే పర్సన్ది ఐడి పంపించారు. వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను పక్కన గూగుల్ సర్చ్ చేశాను, ఈ పేరుతో అసలు ఉన్నారా ముంబై పోలీసులు, అది క్లియర్గా కనిపిస్తుంది విత్ సేమ్ ఫోటో, సేమ్ పర్సన్ ఫోటో, వాళ్ళు ఏదైతే పెట్టారో అదే పర్సన్ది ఫోటో కనిపిస్తుంది. సో మీరు అక్కడ రిలేట్ చేసుకున్నారు, ఓకే ఇది కరెక్ట్ అని చెప్పి. అట్లీస్ట్ ఇక్కడి వరకు అయితే ఏం నాకు డౌట్ రాలేదు, ఓకే ఈజ్ ద కరెక్ట్ పర్సన్ అని. సో నేను బికాజ్ నేను ఒక మహారాష్ట్రియన్ కాబట్టి నాకు మరాఠీ వచ్చు కాబట్టి నేను
ప్రదీప్ సావంత్ అంటే డెఫినెట్లీ మహారాష్ట్రియన్ అని అనుకున్నాను. మరాఠీలో కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు అన్నారు నో మీరు వేరే ఏ లాంగ్వేజ్లో మాట్లాడడానికి వీల్లేదు, ఎందుకంటే మీ స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది, మీరు ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో కాన్వర్జేషన్ మొత్తం అక్కడ కూడా నాకు డౌట్ రాలేదు, బికాజ్ వాళ్ళు మాట్లాడేది చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. నేను అడిగే డౌట్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నారు. నా డౌట్స్ అన్నీ సాటిస్ఫై చేస్తున్నారు. గూగుల్ టీమ్స్ ఎందుకు యూజ్ చేయదు, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఎందుకు యూజ్ చేయదు అంటే ఇది, ప్లస్ వాళ్ళ ఫోటో ఫేస్ ఎందుకు రావట్లేదు అంటే సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి, ప్లస్ నన్ను క్వశ్చన్స్ అడిగే క్వశ్చన్స్ కూడా అంటే పోలీస్ వాళ్ళతోని ఎలా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అనేది ఓన్లీ సినిమాల్లో టీవీలో చూసిన వాటికే నాకు నాలెడ్జ్ ఉంది. కరెక్ట్. ఒక నార్మల్ లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పోలీసులతో మనం ఇంటరాక్షన్ అనేది ఎప్పుడు ఉండదు కదా. కరెక్ట్. సో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ నేను ఎప్పుడు లైఫ్లో ఫేస్ చేయలేదు. సో ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో అలాగే అడుగుతూ వచ్చారు నన్ను. మీ ఆధార్ నంబర్ మోర్ దాన్ 30 అకౌంట్స్ ఓపెన్ అయింది, ఒక క్రిమినల్ ఫోటో పంపించారు, ఈ క్రిమినల్ మీకు క్లియర్గా గుర్తు చేసుకోండి, ఎప్పుడైనా చూసారా, మీరు ఎప్పుడైనా మాట్లాడారా, ఇటువంటి పర్సన్కి మీరు ఏమైనా ఆధార్ కార్డ్ ఎప్పుడైనా ఇచ్చారా, వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు నన్ను ఇన్నసెంట్ ప్రూవ్ చేయడానికి అనే ఇంప్రెషనే కలిగింది అప్పటిదాకా కూడా. కాస్త క్లియర్గా చూడండి. వాళ్ళు అసలు ఏ హరీలో లేరు, ఇది తొందరగా చేసి వెళ్దామని. ఫస్ట్ చాలా టైం తీసుకున్నారు, జస్ట్ నన్ను కన్విన్స్ చేయడానికి మాత్రమే. వాళ్ళు అంత ఇన్ఫర్మేషన్ ప్రోబింగ్ చేస్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దే వెరీ వెల్ ట్రైన్డ్. సో లేదు, నేను ఎక్కడ చూడలేదు ఈ పర్సన్, ఇంకోసారి ఆలోచించండి, టైం తీసుకోండి, ఈయన పేరేంటి అంటే ఆయన పేరు చెప్పాడు, వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పారు, అంటే ఎక్కడ మరి ఈయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, అసలు ఈయనది ఎప్పుడు బయటపడింది అడిగితే 3-4 months అయింది ఈయనను అరెస్ట్ చేసి. ఇప్పుడు ఆయన వెనకాల ఉన్న ముఠా ఎవరో ఉన్నారో దాని మీద ఇన్వెస్టిగేషన్, ఆయన ఇంకేమేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశాడో దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఇలాగా ఆయన ఏవేవైతే ఐడెంటిటీస్ వేరే వాళ్ళవి యూజ్ చేశాడో వాళ్ళ మీద మేము ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది, ఇంకా వేరే మార్గం లేదు. దాంట్లో మీదొకటి. ఇట్లా మీరొక్కరే కాదు, ఇండియాలో చాలామంది ఆధార్ కార్డ్స్తోని ఆయన మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, ట్రాన్సాక్షన్స్ వాళ్ళ పేరుతోని ఇల్లీగల్ కన్సైన్మెంట్స్ బయట పంపించడం, ఇండియాలోకి రావడం, ఇలాంటివి చాలా జరిగాయి. మీదొకటే కాదు. త్వరగా చేద్దాం, మీరు కోఆపరేట్ చేయాలి. త్వరగా చేయడానికి మీరు చాలా ఇప్పటిదాకా టైం తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మీ అకౌంట్స్లో ఏమేమి అమౌంట్స్ ఉన్నాయి చెప్పండి. ఇవి ఉన్నాయని చెప్పేశాను. సో అమౌంట్ లేదని చెప్పాను. సో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను, అర్థం చేసుకోండి. నేను ఒక అకౌంట్ నంబర్ ఇస్తాను, మీ దగ్గర ఉన్న అమౌంట్స్ దీంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. టెంపరీ, ఓన్లీ 15 minutesలోనే మీకు అది ఒక కోడ్ జనరేట్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వగానే ఆ కేస్ ఐడి మీకు ఇచ్చేస్తాము అండ్ అమౌంట్ మీ దాంట్లో రీఫండ్ అయిపోతుంది. మరి నా దగ్గర అమౌంట్ లేదు కదా అంటే, ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలంటే 9887 అనే నంబర్, ఈ వాల్యూ పైననే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఈ అమౌంట్ ఏంటి, దీనికి ఏంటి సంబంధం, 9887 ఏంటి అని అడిగితే అదొక కోడ్, ఆ సాఫ్ట్వేర్ ఆ కమాండ్ ట్రిగర్ చేస్తుందంట. ఆ 9887 పైన అమౌంట్ ఉంటేనే ఆ సాఫ్ట్వేర్ ఇన్వెస్టిగేషన్ ట్రిగర్ చేస్తుంది టు ఐడెంటిఫై ప్రీవియస్గా ఏమి ట్రాన్సాక్షన్స్, మీరు ఏమైనా ఈ క్రిమినల్ దగ్గర ఏమైనా కమిషన్స్ అర్న్ చేశారా లేదా అనేది మాకు చూడడానికి అవకాశం ఉంటుంది అన్నారు. నాకు అసలు ఈ మూమెంట్లో కూడా నాకు ఇంకా డౌట్ రాలేదు. 9887 ఇప్పుడు నేను ఇన్నోసెంట్ ప్రూవ్ చేయడానికి ఈ అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ వాళ్ళు నాకు తిరిగి క్రెడిట్ చేసేస్తారు ఆ నంబర్ జనరేట్ కాగానే అనేసరికి ఇంకా నా దగ్గర మా హస్బెండ్ అకౌంట్లో అమౌంట్ ఉంది, అది నేను నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇది నాకు 2 minutes టైం ఇవ్వండి అన్న, నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నా అకౌంట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలంటే నెట్ బ్యాంకింగ్ 1/2 hour పడుతుంది కదా సార్ HDFCలో, మీరు వెయిట్ చేయాలి అంటే ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర, ఇంకేమేం పేమెంట్ మోడ్స్ వాడతారు అడిగారు. నేను అన్న గూగుల్ పే అయితే యూజ్ చేస్తాను. సరే గూగుల్ పేలో వెళ్ళండి,
దే గేవ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదర్ అకౌంట్ క్లిక్ చేయండి, దాంట్లో అకౌంట్ వాళ్ళ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ. మల్టిపుల్ టైమ్స్ నా కాళ్ళు చేతులు వణికే. రాంగ్ అకౌంట్, రాంగ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అలా ఇదైపోయింది. మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వచ్చింది. అక్కడ టైం కన్జ్యూమ్ అయింది. మొత్తం రైట్ ఫ్రమ్ ఫెడెక్స్ కాల్ 10 o'clock నుంచి 2 o'clock వరకు అయింది. 4 hours ఈ కాల్ నడిచింది. సో అక్కడతో వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. వాళ్ళు ఇంకెక్కువ కొంచెం బెదిరించడం స్టార్ట్ చేస్తారు. మీది ఒకటే కేసు ఉందా, కొన్ని వందల కేసు ఉన్నాయి, వేల కేసు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో మీది ఒకటే దాని మీద మేము టైం స్పెండ్ చేస్తే మిగతా వాళ్ళని మేము ఎప్పుడు సేఫ్ గార్డ్, వాళ్ళని ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని ఎప్పుడు సేఫ్ చేయాలి. నేను సార్ ఇదేం నాకు ఎక్స్పీరియన్స్ పని కాదు, నాకు టైం పడుతుంది. రోజేమి మనం గూగుల్ పేలు, నెట్ బ్యాంకింగ్లు వేలకు ట్రాన్సాక్షన్స్ చేయం. మీరు కొంచెం కోఆపరేట్ అవ్వండి. నా సిచ్యువేషన్ బాగాలేదు, ఐఎమ్ కంప్లీట్లీ, నేను చాలా భయపడి ఉన్నాను, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, కొంచెం టైం ఇవ్వండి, మీరు కూడా కొంచెం ఓపిక పట్టండి, నేను చేస్తున్నాను మీకు కోఆపరేట్ అని. ఆ ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. సార్ ఇంతే ఉన్నాయి ప్రస్తుతానికి. అలా అయితే కుదరదుమా, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినైనా అడిగి మీరు దాని నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఉంది, మీ అకౌంట్లోకి వేసుకొని ఆ 9887 మీ అందరి అకౌంట్స్ నుంచి కావాలి, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్నారు. అసలు నా బుద్ధి ఏం పనిచేయలేదు. బికాజ్ నా ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే నా అమౌంట్ కూడా తిరిగి వస్తుంది. నేను క్రిమినల్ని కాదు అని ప్రూవ్ అవ్వాలి అక్కడ. దట్ ఈస్ వాళ్ళ ఇంటెన్షన్ కూడా అదే అని అనుకుంటున్నాను. సో వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారనే అనుకుంటున్నాను నేను ఆ మూమెంట్లో. ఈ ట్రాన్సాక్షన్స్ ఈ డిస్కషన్ మధ్యలో నేను ఇది కూడా అడిగాను, మరి నా ఆధార్ కార్డ్ ఫేక్ అయితే మళ్ళీ ఇంకా కూడా జరుగుతాయి, అది జరగకుండా ఏం చేయాలి ఇప్పుడు, ఫస్ట్ అది కూడా నాకు చెప్పండి. అంటే మీకు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్, ఇవన్నీ అమౌంట్ ట్రాన్స్ఫర్స్ అయ్యి మీకు క్రెడిట్ అవ్వగానే వెంటనే ఈ లోపు మేము ఇనిషియేట్ చేసాము, మీకు ఇంకో ఆధార్ కార్డ్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ 1-2 అవర్స్లో మీ కొత్త ఆధార్ కార్డ్ మీకు వస్తుంది. దాని తర్వాత మీరు సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అక్కడికి నాకు ఇంకా వాళ్ళ మీద నమ్మకం పెరిగింది. ఓకే, ఈ లోపు నేను మరి నా దగ్గర ఇంతే ఉంది, ఏం చేయాలి అంటే మా మదర్ అకౌంట్ ఉంది అని నేనే వాళ్ళకి సజెస్ట్ చేశాను. నేను మా మదర్ కూడా నాతో ఉన్నారు అని చెప్పకపోతే వాళ్ళకి అవకాశం ఉండేది కాదు అడిగేది. నేను ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారంటే నేను మొత్తం ఓపెన్ అయ్యాను. మా మదర్ కూడా ఇన్నోసెన్సీ ప్రూవ్ చేసుకోవడానికి మీరు మొత్తం ఏదైతే ఉందో అది నిజం చెప్పేసారు పోలీస్ కదా అని చెప్పి. మా మదర్ అకౌంట్లో వాళ్ళు చెప్పిన 9887 కన్నా ఎక్కువ ఉంది. సో ఆ అమౌంట్ కూడా నేను నా దాంట్లో చేసుకొని వాళ్ళు చేద్దాం అని చెప్పాను. చెప్తే కాదు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేయమన్నారు మా మదర్ అకౌంట్ నుంచి కూడా. మా మదర్ దగ్గర నుంచి ఐడి పాస్వర్డ్, అకౌంట్ ఐడి పాస్వర్డ్ తీసుకొని ఆమె గూగుల్ పే తీసుకొని ఎస్బీఐ నుంచిను హెచ్డిఎఫ్సి నుంచిను 2 చేసేసారు. చేసిన తర్వాత కూడా మీ అకౌంట్ నుంచి ఇంకా 9887 కాలేదు కదా అని అక్కడ మళ్ళీ అడిగారు. మరి నేను ఆల్రెడీ 81 చేశాను కదా సార్, అంటే మీకు ఇంకో 15,000 చేస్తే సరిపోతుంది కదా. లేదు మొత్తం 9777 అవ్వాలి. మరి ఈ అమౌంట్ ప్లస్ అడిషనల్ అయిపోతుంది కదా నాకు అంటే, లేదు మీ హస్బెండ్ ఉంది కదా, మరి ఆయనది కూడా ఇన్వెస్టిగేషన్ అవ్వాలి కదా, దాంతో అమౌంట్తో అది 9887 కన్నా తక్కువ ఉంది, అయినా ప్రస్తుతానికి మేము దాంతో స్టార్ట్ చేస్తాం, మేనేజ్ చేస్తాం అంటే స్టిల్ వాళ్ళు నాతో కోఆపరేట్ చేస్తున్నారు కదా అని నేను అభిప్రాయంలో ఉన్నాను. ఈలోపు ఎవరైనా కాల్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కాల్ చేసి ఆ 9887 కన్నా అడిషనల్ అమౌంట్ సమ్ ఫిగర్ తీసుకొని మీ దాంట్లోకి చేసుకోండి. మా ఫ్రెండ్కి కాల్ చేశాను, ఏం చెప్పాలి మరి ఫ్రెండ్కి. వాళ్ళు సజెస్ట్ చేశారు మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పండి. సార్ ఎవరు ఎంత మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా ఫస్ట్ పర్సన్ పరిగెత్తుకుంటూ నా దగ్గర వస్తారు, బికాస్ నా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్నే నన్ను మీరు అడగమంటున్నారు. అన్నోన్ పర్సన్ అయితే ఎవరు ఇంత డబ్బు అయితే సడన్గా ఇవ్వరు కదా. 98,857 988857 ఫోన్ కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని చెప్పారు. ఇంకా మా ఫ్రెండ్కి, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నా మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇంకో క్వశ్చన్ అడగద్దు అనేసరికి ఇంకో క్వశ్చన్ కూడా అడగలేదు. కాబట్టి కొంచెం టైం పట్టింది. ఒక 50,000
డిపాజిట్ చేశారు. ఎందుకంటే ఇనిషియల్గా అంతకన్నా ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వట్లేదు. చేసే వరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. చదివాను నేను, వీళ్ళు ఈ కాల్ స్టార్ట్ అవ్వకముందు మిమ్మల్ని రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకోమన్నారు అని. ఎగ్జాక్ట్లీ, అవును. ఒక విషయం మర్చిపోయాను నేను. ఫస్ట్ కాల్ స్టార్ట్ చేసే ముందు మేము ఎన్సీబీ నుంచి సో ప్రదీప్ సావంత్ మాట్లాడుతున్నాము, మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే రూమ్లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు లాక్ చేసుకోవాలి, ఎవరి కాల్స్ మీకు రాకూడదు, మీ కాల్ ఎయిర్ప్లేన్ మోడ్లోకి పెట్టేసుకోండి. మీరు స్కైప్ వచ్చిన తర్వాత చెప్పారు ఆ విషయం. ఎయిర్ప్లేన్ మోడ్లోకి పెట్టేసుకొని లోపల నుంచి లాక్ వేసుకొని మీరు మీ ఫోన్ మీద కూడా ఏ కాల్స్ రిసీవ్ చేయొద్దు, ఎవరిని మీ రూమ్లో డిస్టర్బ్ చేయొద్దు, మీరు ఈ విషయం జరుగుతుందని ఎవరికి చెప్పొద్దు. ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ కేస్, అందుకే మీరు ఇది లోకల్లో కూడా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరు. ఫస్ట్ ఇది డైరెక్ట్ డీలింగ్ మాదే జరుగుతుంది, ఎందుకంటే ఈ క్రిమినల్ని పట్టుకోవడం అంత ఈజీ లేదు. చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ కేస్. దీని గురించి మీరు ఎవరితో డిస్కస్ చేసినా కూడా మాకు అది తెలిసిపోతుంది మీ కాల్ రికార్డ్స్తోని. మేము వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు సస్పెక్ట్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు సస్పెక్ట్ అవుతారు. మేము అందుకే మేము అడ్వైజ్ చేస్తున్నాం, మీరు ఎవరితో మాట్లాడొద్దు. మీరు మాట్లాడారంటే వాళ్ళకు కూడా ఇన్వెస్టిగేషన్, మళ్ళీ మీరు గోత్రూ అయిన ప్రాసెస్ అంతా మళ్ళీ వాళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది. సో అది ప్రివెంట్ చేయడానికి నేను అసలు ఎవరితో, మా హస్బెండ్తో మాట్లాడలేదు. ఎంత భయం వేసినా కూడా, ఎందుకంటే నా మూలాన నేను ఇంకొన్ని ట్రబుల్లో వేయదలుచుకోలేదు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఊపిరి పీల్చాను. ఇప్పుడు ఒక నిమిషం వాష్రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కొని ఒక క్షణం ఇలా కూర్చున్నాను, అసలు ఏంటి అని, ఏం జరుగుతుంది అని. ఒకవైపు నా మైండ్లో ఏమవుతుందంటే, అరే కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది, మళ్ళీ కాల్ కనెక్ట్ కాకపోతే ఇంకా నేను ఏ ప్రమాదంలో చిక్కుకుంటాననేసి. అట్ ద సేమ్ టైం ఇంకోటి, అసలు ఏం జరిగింది, నేను ఎంత ట్రాన్స్ఫర్ చేశానో అసలు ఒకసారి చూసుకోవాలి నేనని నా ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్కి పెట్టేసి ఒకసారి నా నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి, నేను అప్పటికే 3 ట్రాన్సాక్షన్స్ చేశానని నాకు అప్పుడు రియలైజ్ అయింది. ఓ నేను ఆల్రెడీ ఇన్ని lakhs నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. టోటల్ అప్పటికి ఎంత ట్రాన్స్ఫర్ చేశారు మీరు? 2.59 lakhs ఓకే ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడు నేను ఏం చేశాను అనేది నాకు అర్థమైంది. నాతో మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏమేమి చెప్పారు నాకు, నేను కొంచెం మైండ్లో ప్రాసెస్ చేయడానికి ఒక సెకండ్ టైం దొరికింది. ఈ లోపు ఫోన్ కనెక్ట్ చేసి వెంటనే కాల్ వచ్చింది. ఈసారి స్కైప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ వచ్చింది. కాల్ వచ్చి నేను నా ల్యాప్టాప్ కూడా డిశ్చార్జ్ అవుతుంది, అది కనెక్ట్ చేసే వరకే విదిన్ అ మినిట్ 2-3 కాల్స్ మిస్ అయిపోయాయి. మళ్ళీ 4th కాల్ స్కైప్లో వచ్చింది, మళ్ళీ స్కైప్లో మాట్లాడ్డాను. ఏం చేశారు మీరు, ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఒక సెకండ్లో 3-4 క్వశ్చన్స్ అడిగేశారు. అక్కడ నాకు కొంచెం రూడ్ బిహేవియర్ అనిపించింది. అప్పటిదాకా నాకు అనిపించలేదు, కానీ బికాజ్ నేను ఒక్క నిమిషం టైం తీసుకొని జరిగిన ఇన్సిడెంట్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత అప్పుడు నాకు వాళ్ళు మాట్లాడే తీరు కరెక్ట్ కాదని అనిపించింది. ఇక్కడ మీకు డౌట్ రావడం స్టార్ట్ అయింది. నా ఫోన్ బ్యాటరీ డిశ్చార్జ్ అయింది సార్, మీరు ఎవరికి చెప్పొద్దని చెప్పాను. ఇంకా నెక్స్ట్ ఇంకా అమౌంట్ వచ్చిందా లేదా మీ ఫ్రెండ్ దగ్గర నుంచి అన్నారు. వచ్చింది సార్, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి ఇంకా వాళ్ళ నెట్ బ్యాంకింగ్లో బెనిఫిషరీ యాడ్ చేశాను. బికాజ్ ఇంతకు ముందు డైరెక్ట్ గూగుల్ పే చేయించారు నాతో. ఇది నెట్ బ్యాంకింగ్ ఐడి ఇచ్చారు, డైరీలో కూడా నోట్ చేసుకున్నాను. లక్కీగా నా బెనిఫిషరీ యాడ్ చేసేసాను. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక 1 minute వాళ్ళు ఇంకో కాల్లో ఉండే వరకు నేను టైం, నాకు ఇంకో 1 minute దొరికింది. దట్ ఈస్ ద టైం నేను ఏం చేశాను, నా ల్యాప్టాప్ నుంచి కూడా ఛార్జర్ తీసేసి, సార్ నా ల్యాప్టాప్ కూడా డిశ్చార్జ్ అయిపోయింది నెట్ బ్యాంకింగ్, నాకు ఒక 2 minutes ఇంకా టైం ఇవ్వండి అని. 1 more, నాకు అక్కడ ఏమర్థమైందంటే నేను ఇంకొక 2-3 minutes టైం తీసుకొని నేను ఆలోచిస్తే గానీ నేను ఫర్దర్ యాక్షన్స్ నేను తీసుకోలేను అని అప్పు చేయడం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నా డబ్బులు వచ్చే వరకు నేను ఆలోచించలేదు, కానీ 3rd person నుంచి నేను అప్పు తీసుకున్నాను కాబట్టి నేను అక్కడ ఆలోచించడం స్టార్ట్ చేశాను. 2 minutes ఆపేసి ఫస్ట్ నేను చేసింది ఏంటంటే 100కి డయల్ చేశాను. సార్ ఇలా నన్ను కేసు అంటున్నారు, నా మీద సస్పెక్ట్ అంటున్నారు, నా ఆధార్ కార్డ్
ఇలా మిస్యూజ్ అయింది అంటున్నారు, నేనేమో ఇంత 2.59 lakhs ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశాను, ఇంకా ట్రాన్స్ఫర్ చేపిస్తున్నారు, ఏంటి సార్ ఇది అంటే, మీరు 1930 కాల్ చేయండి అన్నాను. 1930 కాల్ చేయండి అని అన్నాడంటే, అంటే నార్మల్గా ఇదైతే ట్రూత్ అయి ఉంటాయి, ఇట్లా ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి రండి కంప్లైంట్ చేయండి అనేవాళ్ళేమో. 1930 కాల్ చేయండి అంటే, మీరు కాల్ చేయండి అమ్మా ఫస్ట్ అక్కడ రిపోర్ట్ చేయండి అన్నారు. 1930కి ట్రై చేస్తూనే ఉంటే అది మ్యూజిక్లో పోయింది. ఇంకా ఆ మూమెంట్ నేను అనుకున్నాను, ఇంకా నేను ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు 1930 అనే నంబర్ ఫస్ట్ టైం. ఇలాగే డైలింగ్లో ఉంటే నా టైం వేస్ట్ అయిపోతుంది, నేను డైరెక్ట్ వెళ్ళి కలిస్తే బెటర్ ఉంటుంది క్రైమ్ బ్రాంచ్ అనేసి నేను ఇంకొక ఫ్రెండ్కి కాల్ చేశాను. అప్పటికి నాకు నా డౌట్ ఇంకా స్ట్రాంగ్ అవుతా పోయింది. టైం నేను ఎలాగైతే నా కోసం టైం తీస్తాను, అప్పుడు నాకు డౌట్ రావడం స్టార్ట్ అయింది, ఇది ట్రూతా కాదా. సో నేను ఇంకొక ఫ్రెండ్కి కాల్ చేస్తే ఆయన సజెస్ట్ చేశారు క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళి, సైబర్ క్రైమ్ కమిషనరేట్ గచ్చిబౌలికి వెళ్ళి మీరు ఫస్ట్ ఇలా కంప్లైంట్ చేయండి, ఇది మీకు ఫ్రాడ్ జరిగింది. బికాజ్ ఆ అబ్బాయి కొంచెం డిజిటల్లో కొంచెం సావీ గై అనమాట. ఆయన సజెస్ట్ చేశాడు. చేసే వరకు ఇంకా నేను వెంటనే రెడీ అయిపోయి కమిషనరేట్కి వెళ్ళాను. కమిషనరేట్కి వెళ్ళేసి సార్ ఇలా ఇలా జరిగింది అని, ఫెడెక్స్ అని నేను నా నోరు తెరవగానే కన్సైన్మెంట్ ప్యాకేజెస్ అని చెప్పారా, ఎన్సీబీ నుంచి కాల్ అని చెప్పారా అని మిగతా వాళ్ళు నరేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదేనా మీకు కూడా జరిగింది, ఇవాళ ఇది మీది 4th కేసు అని చెప్పారు అనే వరకు అప్పుడు నేను కన్ఫర్మ్ చేశాను. దట్ టైం నాకు అప్పుడు రియలైజ్ అయింది నేను ఎంత ఫూలిష్గా స్కామ్ అయిపోయాను అనేసి. మీరు ఫస్ట్ 1930 కాల్ చేయండి అన్నాను. మల్టిపుల్ కాల్స్ చేశాక కాల్ కనెక్ట్ అయింది. కనెక్ట్ అయితే వాళ్ళు మొత్తం నరేట్ చేశాను ఇన్సిడెంట్ ఏం జరిగిందో. నాకు స్క్రీన్ షాట్స్ పంపించమన్నారు ట్రాన్సాక్షన్స్ జరిగినవి. నేను స్క్రీన్ షాట్స్ మొత్తం పంపించాను. ఏవేవైతే నంబర్స్ నుంచి నాకు ఈలోపు స్కైప్ ఐడి కూడా ఇచ్చాను. ఏ కాల్స్ నుంచి అయితే మిస్డ్ కాల్స్ అయ్యాయో ఫోన్ కనెక్ట్ అయ్యే టైంలో, ఫోన్ రీఛార్జ్ అయ్యే టైంలో ఆ నంబర్స్ కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నాకు వచ్చి HDFC స్టేట్మెంట్స్ హార్డ్ కాపీ కూడా ఇమ్మన్నారు. ఇంకా నెక్స్ట్ 29th మధ్యాహ్నం మార్నింగ్ 10 to 2 ఇదంతా జరిగింది. 3:30 కల్లా నేను కమిషనరేట్కి వెళ్ళేసి సబ్మిట్ చేసేసాను నా కంప్లైంట్. అక్నాలెడ్జ్మెంట్ నంబర్ వచ్చింది. నెక్స్ట్ డే నాకు వచ్చి హార్డ్ కాపీ ఒక లెటర్ ఫార్మాట్ చెప్పారు వాళ్ళు. ఆ ఫార్మాట్లో హార్డ్ కాపీ ఆఫ్ లెటర్, దాంతోపాటు నా స్క్రీన్ షాట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అటాచ్ చేసి ఇమ్మన్నారు. ఇవన్నీ 30th రోజు నేను సబ్మిట్ చేశాను. సో ఇదంతా కోఆపరేటివ్ అంటే వాళ్ళ దగ్గర ఈ కేసెస్ వస్తూనే ఉన్నాయి, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ నా కేసు FIR అవ్వడానికి 5th డే ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే 29th నేను సబ్మిట్ చేస్తే ఆల్మోస్ట్ డైలీ విజిట్ చేస్తున్నాను ఫాలో అప్. నిన్న 2nd రోజు రిజిస్టర్ అయింది కంప్లైంట్. FIR నంబర్ నాకు నిన్న వచ్చింది. ఓకే, సో FIR రిజిస్టర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అండ్ ఈలోపు నేను తెలిసిన వాళ్ళ ద్వారా బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ లో కూడా వర్క్ చేశారు కాబట్టి ఆ నెట్వర్క్ యూజ్ చేసి మూవ్ టు బ్యాంక్స్. సో HDFCకి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేశాను కాపీ. వాళ్ళు కూడా ఒక మీ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఈమెయిల్ ఐడికి చేశాను. ఒక హార్డ్ కాపీ కూడా ఇచ్చి దానికి అటెస్ట్ చేశాను, బ్యాంక్ స్టేట్మెంట్, స్క్రీన్ షాట్స్ అవన్నీ. SBIలో కూడా వెళ్ళాను, SBIలో కూడా సబ్మిట్ చేశాను. HDFC వాళ్ళు within 24 hours నాకు కేస్ నెంబర్ ఇచ్చారు. SBI నుంచి నాకు ఇంకా రాలేదు నా కేస్ నెంబర్. అండ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ SBI? అదే రోజు వస్తున్నాయమ్మా, మీ దగ్గర డబ్బులు ఎక్కువే అనుకుంటా, అలా ఎలా నమ్ముతారు ఎవరిని, అలా ఎలా ఇచ్చేసారు, ఉండండి తొందరపడకండి, ఇంకా అయిపోయింది కదా, వస్తాయో లేదో ఇంకా తర్వాత చేస్తాను అన్నట్టుగా కొంచెం కూల్గానే ఉన్నారు. ఇట్స్ లైక్ అంటే ఎన్నో కేసుల్లో ఇదొక కేసు వాళ్ళకి. ఓకే, కానీ మధ్యతరగతి వాళ్ళకి 2.59 lakhs అది చాలా పెద్ద అమౌంటే. కరెక్ట్. ఎడ్యుకేషన్ కోసమో దేనికోసమో సేవింగ్ ఉంటుంది. అవును. సో అలా జరిగింది. దెన్ మీరు ఇంకోటి PNB కూడా వెళ్ళి మొత్తం వాళ్ళ అకౌంట్స్ కూడా చెక్ చేస్తున్నారు.
అది నేను ఫస్ట్ వ్యూవర్స్కి చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, సో ఇది చెప్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది అన్నది. సో అది HDFC ఫామ్లో నేను ఇన్స్ట్రక్షన్స్లో నేను ఒకటి చదివాను. సో మీ బ్యాంక్ కాకుండా ఫ్రాడ్స్టర్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేశారో ఆ బ్యాంక్ కూడా రిపోర్ట్ చేయాలి అని రాస్తుంది. అది చదివాను. సో నేను ఫస్ట్ రోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి వెళ్ళాను గచ్చిబౌలి. మీరు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులన్నీ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్కి? కరెక్ట్. ఓకే. 2 అకౌంట్స్కి 2 డిఫరెంట్ నంబర్స్కి ఇచ్చాడు ట్రాన్స్ఫర్ చేయమని. ఆ 2 అకౌంట్ నంబర్స్ విత్ IFSC కోడ్ నేను నోట్ చేసుకున్నాను, నా దగ్గర ఉన్నాయి. సో అవి తీసుకెళ్ళి పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళాను. ఆయన చాలా కోఆపరేట్ చేశారు. సార్ ఈ అకౌంట్స్లో ఒకసారి ఇఫ్ యూ కెన్ టెల్ మీ ఇందులో ఉన్నాయా లేవా నా అమౌంట్స్ పడ్డాయని. అవన్నీ నా పేరు ఉంది అక్కడ, ఫ్రమ్ శీతల్ దేశాయ్ అని చెప్పి నా పేరు ఉంది, మా మదర్ పేరు ఉంది, మా హస్బెండ్ పేరు ఉంది. ఇవన్నీ ట్రాన్సాక్షన్ అమౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. నా ట్రాన్సాక్షన్కి బిఫోర్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సేమ్ ఇలాగే అదే రోజు 29th డిసెంబర్ రోజు. నా ట్రాన్సాక్షన్ తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆ ఒక్క రోజు 29. సో ఆ ల్యాప్టాప్ స్క్రీన్ మీద, కంప్యూటర్ స్క్రీన్ మీద దాదాపు 12 పేజెస్ ఉన్నాయి. ఆ ఒక్క డే 12 pages of transactions, క్రెడిట్స్ అన్ని క్రెడిట్. అండ్ ఈ డబ్బులు అక్కడే ఉన్నాయి ఆ అకౌంట్లోనే ఉన్నాయి ఆర్ విత్డ్రా అయిపోయి? అంటే 29th రోజు ఉన్నాయి, 30th 31st రోజు మొత్తం విత్డ్రాల్స్ కనిపిస్తున్నాయి అండ్ అకౌంట్ హోల్డ్ అయిపోయింది. అది హౌ వాజ్ ద విత్డ్రాల్ మోడ్? ATM withdrawals in India. ATM withdrawal in Dubai. Okay. And ATM withdrawal HDFC ATM in Dubai. ATM withdrawal లో లిమిట్స్ ఉంటాయి కదా శీతల్, అంటే మరి దుబాయ్లో ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో ఇది జస్ట్ ఫ్యూ ల్యాక్స్ ట్రాన్సాక్షన్స్ కాదు, ట్రాన్సాక్షన్స్ ఎన్ని క్రెడిట్ అయినాయో చూస్తే అక్కడ 99,99,99,99 ఎండే అవ్వట్లేదు. ఎంత ఉన్నాయి సార్ అని నేను ఆ బ్రాంచ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అతన్ని అడిగితే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఈ ఒక్క అకౌంట్. అలాగే ఇంకో అకౌంట్ కూడా చూపించాడు, అందులో ఫిగర్స్ చూస్తున్నాను నేను. 1200 రూపీస్, 1200 రూపీస్ దగ్గర నుంచి కొంతమంది lakhs, 20 lakhs, 30 lakhs ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఇంకొక డాక్టర్ ఎవరో చెప్తారు 45 lakhs వరకు పోయి సంథింగ్. అయితే ఇందులో నాకు ఐడెంటిటీ తెలియదు, కానీ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను సర్చ్ చేస్తా ఉన్నాను, రీసెర్చ్ చేశాను ఎంతమంది కోల్పోయారు. ఒక డాక్టర్ 4.5 crores, పాప డాక్టర్ వీళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అయి ఉంటాయి 4.5 crores. కరెక్ట్. అండ్ నేను సబ్మిట్ చేసిన రోజు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆయన ఎవరైతే నా కేసు తీసుకున్నారో ఆయన 2 ఇన్సిడెంట్స్ చెప్పాడు బిఫోర్ మీ, ఏవైతే రిజిస్టర్ అయ్యారో. ఒక అమ్మాయి ఏమో IT ఎంప్లాయీ 14 lakhs, ఇంకో అతను ప్రొఫెసర్ 18 lakhs వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అన్ని. ఎస్. అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో అంటే మీరు కంప్లైంట్ ఇవ్వగానే లేకపోతే మీకన్నా ముందు కూడా కంప్లైంట్ ఇచ్చి ఉంటారు, ఎందుకంటే అన్ని 100 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే అందరూ సైలెంట్గా ఉంటారు కదా. కొంతమంది అయితే ఫర్ షూర్ కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. అది హైదరాబాద్ అవ్వచ్చు, లేకపోతే మహారాష్ట్ర అవ్వచ్చు, లేకపోతే ఢిల్లీ అవ్వచ్చు, వేరే లొకేషన్ అవ్వచ్చు. బట్ ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా వెంటనే అకౌంట్ సీజ్ చేసినట్టయితే ఎంతో కొంత డబ్బులు అయితే అకౌంట్ లో ఉండేవి కదా. అయితే ఇది ఫ్రీజ్ చేయడంలో టైం ల్యాప్స్ అయితే అయినట్టు చాలా క్లియర్ గా అనిపిస్తుంది. బికాస్ 29th రోజే కాకుండానే నేను ఇంటర్నెట్ లో మనం గూగుల్ సెర్చ్ చేస్తే ఎన్నో డిసెంబర్ లో హైదరాబాద్ లోనే చాలా అయ్యాయి సిమిలర్ ఫ్రాడ్స్. ఆ అకౌంట్ లో ఉన్నాయి కూడా కనిపిస్తున్నాయి. 29th రోజు కూడా ఎన్నో ట్రాన్సాక్షన్స్ అయినాయి, 30th రోజు కూడా అయినాయి ట్రాన్సాక్షన్స్. కానీ ఇది ఫ్రీజ్ అయ్యే వరకు 2 రోజులు పట్టింది. ఈ 2 రోజుల్లో ఆయన ఇంకా ట్రాన్సాక్షన్స్ చేసి డబ్బులు తీసే అవకాశం కూడా దొరికింది. ఆయన ఫ్రీజ్ చేసే వరకు అసలు ఆ అకౌంట్లో డబ్బులే లేవు. ఫ్రీజ్ అయిపోయేటప్పటిగా మొత్తం విత్డ్రా చేస్తారు. సో ఇక్కడ ఐ నోయింగ్ యూ ఫ్రమ్ మెనీ ఇయర్స్, మీరు ఆగర్ యూ వుడ్ హ్యావ్ క్వశ్చన్ పోలీస్ ఇవన్నీ చేసినప్పుడు వాట్ డిడ్ దే సెడ్ ఎనీథింగ్, ఎక్కడ ల్యాక్ ఉన్నది మొత్తం సిస్టంలోని, ప్రాబ్లం ఎక్కడ ఉన్నది అన్నది. స్కామ్స్టర్స్ వీళ్ళు చాలా క్రియేటివ్ ఉన్నారు, ప్రతిసారి కొత్త స్టోరీస్ వస్తున్నాయి. అది కాకుండా వాళ్ళకి ఇమీడియట్ బ్యాంక్ సపోర్ట్ దొరకట్లేదని చెప్తున్నారు పోలీసులకి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే అక్కడితో అరికట్టచ్చు. అసలు
ట్రాన్సాక్షన్ చేయడానికి ఇంకొక ట్రాన్స్ఫర్ కూడా చేయలేరు కదా దాంట్లో, అక్కడితోనే ట్రాన్సాక్షన్ ఆగిపోతుంది. అయినా మీరు ఇంకోటి ఇందాకలా రికార్డింగ్లో యూ మేడ్ లాట్ ఆఫ్ ఫిల్టర్స్ మీ బ్యాంక్ కాన్వర్సేషన్స్, బట్ బయట మీరు నాకు చెప్పిన దాన్ని బట్టి ఇట్ వాస్ నేను ముందు మీకు ఇంకా చాలా డీటెయిల్ గా నరేట్ చేశాను. టూ క్యాజువల్. యు మీన్ సో ఈ ఇన్సిడెంట్ నరేట్ చేసినప్పుడల్లా నేను ఇమోషనలీ చాలా చోక్ అయిపోతున్నా. సో ఐఎమ్ రీలివింగ్ దట్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ మొత్తం నేను అనుభవించినట్టు అనిపిస్తుంది. సో మేబీ నేను మొత్తం ఈ వీడియోలో చెప్పలేదేమో, ఇంకా మేబీ 1 or 2 హియర్ అండ్ దేర్ కొంచెం మిస్ అయి ఉంటాను. బట్ ఐ ట్రై టు గుర్తున్న మటుకు మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా దిస్ ఇస్ రియాక్షన్ ఏం చెప్పాలి, నన్ను నేనే ఎన్నో క్వశ్చన్స్ అడిగాను ఇదంతా అయిన తర్వాత. నేను అక్కడితో ఎందుకు ఆపలేదు, మధ్యలో నేను ఎందుకు ఇది అడగలేదు, నేను అలా ఎలా ట్రాన్స్ఫర్ చేశాను, నేను ఇంత జాగ్రత్తగా ఉంటా కదా, నన్ను నేను చాలా స్మార్ట్ అనుకున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ కాల్ కాదు, నాకు ఇంకా రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ గురించో షాపింగ్ గురించో మీ ఆధార్ కార్డ్ అని ఓటీపీలని రెగ్యులర్గా కాల్స్ వస్తూనే ఉంటాయి. నేను అవన్నిటిని డాడ్జ్ చేసుకుంటూ ఎస్కేప్ అవుతూ ఇక్కడ దాకా వచ్చాను. సో నేను అసలు ఇటువంటి దానికి నేను ఒక విక్టిమ్ అవుతానని అసలు నన్ను నేనే బిలీవ్ చేయలేకపోతున్నాను. సో ఆబ్వియస్లీ అందరూ అడిగే క్వశ్చన్స్ ఇలాంటివే. నాకు ఏంటంటే అయిపోయిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఈజీ కదా ఏదైనా. పోలీస్ వాళ్ళు ఇవన్నీ ఎందుకు అడుగుతారు, పోలీస్ వాళ్ళు అయితే డైరెక్ట్ ఇంటికి వస్తారు కదా, క్వశ్చన్ ఎందుకు అడుగుతారు అంటే ఆ కాల్ పోలీస్ వాళ్ళ నుంచి రాలేదు కదా, ఫస్ట్ కాల్ నాకు ఫెడెక్స్ నుంచి వచ్చింది. అక్కడ ఆయన నన్ను మొత్తము నరేట్ చేసి నాకు ఆప్షన్ ఇచ్చాడు, మీరు రిజిస్టర్ చేయాలనుకుంటున్నారా కాదా అని. నేను అక్కడ స్టార్ట్ ఏమైందంటే నా గ్రీవెన్స్ సబ్మిట్ చేయడం వరకే అనే దాంతో స్టార్ట్ అయింది. నా ఐడెంటిటీ థెఫ్ట్ అయింది, నేను దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఇన్ ఎనీ స్మాల్ వే ఇఫ్ ఐఎమ్ నేను ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నా ఐడి మూలాన ఏమైనా జరుగుతున్నాయి అవి ఆపడానికి నేనేమైనా కాంట్రిబ్యూట్ చేస్తే ఇన్ అ వే నేను ఒక సిటిజన్గా నేను నా డ్యూటీ చేస్తున్నానని అనుకున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ వ్యూవర్స్తో కూడా నేను ఇది చెప్దాం అనుకున్నాను. నార్మల్లీ మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలా జరిగినప్పుడు మనం కామన్గా ఏమనుకుంటామంటే అరే వాళ్ళు ఆ టైంలో ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది, మనం సజెషన్ ఇస్తాం. ఎందుకంటే మనందరికీ బయట ఉండి ఆ మూమెంట్లో లేనప్పుడు మనకు చాలా ఈజీ అనిపిస్తుంది సజెషన్ ఇవ్వడం. ఈవెన్ నాకు కూడా ఇంతకుముందు మనం ఈ స్కామ్లు ఇవన్నీ మేము ఛానల్లోనే ఎక్స్పోజ్ చేయకముందు, వాటిని ట్రాక్ చేయకముందు ఇంత ఈజీగా బయటపడిపోవచ్చు కదా, ఎందుకు ఇలా చేశారు వీళ్ళు, ఆ టైంలో ఈ మాత్రం ఆలోచించలేపారా, కామన్ సెన్స్ ఆలోచిస్తే అయిపోతుంది కదా ఇలా అనుకుంటాం. అది కామన్ పర్సెప్షన్, హ్యూమన్ పర్సెప్షన్. కానీ ఈ స్కామ్స్టర్స్ ఎంత వెల్ ట్రైన్డ్ అంటే వాళ్ళు మనకు ఆస్కారం ఇవ్వరు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆస్కారం ఇవ్వరు. మాట్లాడొద్దు అంటారు, రూమ్ లో లాక్ చేసుకోండి, ఎవరిని ఏం అడగద్దు, ఎవరిని మధ్యలో ఇంటర్ఫియర్ కావద్దు. సైకలాజికల్లీ మనలో ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి దెన్ దే టేక్అవుట్ మనీ. సో మనం ఎంత స్మార్ట్ మనం అనుకున్నా కూడా ఓకే ఒక్కసారి వీళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోయామా అంటే ఒక సర్టెన్ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తాం కాన్వర్జేషన్లోని, వీఆర్ గాన్ అక్కడ. అన్లెస్ మీకు ఆ టైంలో ఆ బ్రేక్ వచ్చింది, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి మీరు అక్కడితో సేవ్ అయ్యారు, లేకపోతే అయ్యేది కాదు. సో ఎవరైనా హైజాక్ చేసేసారు నన్ను. నేను ఆ ఎన్సీబీ ఆఫీస్లో వాళ్ళ ముందు కూర్చున్న ఫీలింగ్ కలిగించేసారు నన్ను. అండ్ వ్యూవర్స్ మీరు కూడా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా జరిగితే గివ్ సపోర్ట్. బికాస్ ఏంటంటే సింపుల్గా వాళ్ళని క్వశ్చన్ చేయడం కన్నా ఏంటంటే క్వశ్చన్ చేసి ఏం లాభం లేదు. మనకైతే మనకు తెలుస్తుంది. ఐ నో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. మేము వీటి మీద వర్క్ చేసినప్పుడు క్లియర్ తెలుసు, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎవరికి వచ్చినా కూడా అందరూ స్మార్ట్ అనుకుంటాం, కానీ మనకు వచ్చిన రోజు తెలుస్తుంది మనం ఆ రోజు ఎలా ట్రాప్ అయిపోయాం. ఇంకా ఇదే కాదు, ఇంకా రకరకాల స్కామ్లు చూసాం మేము లాస్ట్ 1-2 years. చాలామంది వ్యూవర్స్ కామెంట్ సెక్షన్లో రాయడం బట్టి కానీ, లేకపోతే వేరే ఆర్టికల్స్ చదవడం కానీ, టీమ్ రీసెర్చ్ చేయడం కానీ, ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఎన్ని రకాలంటే ఓకే ఇలా కూడా జరుగుతుందా అని అనిపిస్తుంది. అలాంటివి చాలా ఉన్నాయి, అసలు ఇమాజిన్ కూడా చేసుకోవాలి. ఇలాంటి కుప్పల స్కామ్లు అయితే జరుగుతున్నాయి. గైస్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఈ వీడియోకి ఉద్దేశం ఏంటంటే అసలు మీకు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందో ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నాను. కంపల్సరీ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఎవరో ఒకరిని వీ డోంట్ నో ఈ స్కామ్స్టర్స్ ఎప్పుడు ఎవరికి కాల్ చేస్తారనో తెలియదు కదా, మన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే అవుతుంది. సో మీరు అవేర్నెస్ రిలేటెడ్ తెలుసుకున్నారు కాబట్టి, అండ్ వీడియోని లైక్ చేశారనుకోండి యూట్యూబ్ కూడా ఇంకొంతమందికి చూపిస్తుంది. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మ్యాక్సిమం పీపుల్ షేర్ చేయడానికి ప్రయత్నించండి.
అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీ ఏదైతే వ్యూస్ ఉన్నాయో వ్యూ షేర్ చేయడం కానీ లేకపోతే మీకు ఎలాంటి ఇంకేమైనా స్కామ్స్ తెలిసినట్టయితే వాటి గురించి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ స్క్రోల్ చేయడానికి ప్రయత్నించండి. 2-3 డేస్ తర్వాత అయినా కూడా వచ్చి స్క్రోల్ చేయడానికి ప్రయత్నించండి. మిగిలిన వ్యూవర్స్ కూడా వాళ్ళకి జరిగింది ఓపెన్గా షేర్ చేసినట్టయితే మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ శీతల్. ఐ నో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఈ టైంలో బయటికి రావడం, అండ్ దట్ టు ఫర్ యూ ఇట్స్ ఫస్ట్ టైం ఆన్ కెమెరా. సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఐ నో ఈ వీడియో తర్వాత కొంతమంది అయినా ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేసి సేవ్ అవుతారని అయితే అనుకున్నాను. ఐ రియలీ హోప్ సో. ఒక్కటి ఏంటంటే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, ఎప్పుడైనా మీరు సమ్ సేఫ్ అమౌంట్ కన్నా లైక్ ఒక 10,000 డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, 10,000 5,000 బియాండ్ దట్ ఎప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్ చేసే ముందు ఇంకొక థర్డ్ పర్సన్కి మీరు చెప్పారనుకోండి, షేర్ చేస్తే ఆల్వేస్ సమ్ సజెషన్ కానీ అడ్వైస్ కానీ అక్కడ ఒక గేట్ మీకు దట్ ప్రివెన్షన్ గేట్ లాగా ఒకటి ఆల్వేస్ ఒకటి ఉంటుంది. దట్ విల్ హెల్ప్ యూ టు అంటే ప్రివెంట్ చేయడానికి ఒక అవకాశం ఒకటి ఉంటుంది అంతే. టేక్ కేర్ గైస్.